ఈరోజు రెండవ భద్రాదిగా పేర్కొనబడిన సీతారాముల శిశునగర దేవస్థానంలో సీతమ్మ రాముల వారికి వివాహం జరుగుతున్నది. ఇక్కడ మాత్రం చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. చూడండి, అయితే చాలా బాగుంటుంది ఈడ శిశునగర్ల జాతరలు అయితే. చూడండి, ఇంకా టైం అయితే కాలేదు, ఇంకా 20 నిమిషాలు అయితే 10 మినిట్స్ అయితే పాప చూడండి రామ వివాహయోర్ మధ్యే అంటాం. జానక్యాగమనామలాంజలి కూడా పద్మరాగాయుధ అంటే ఆ జానకి యొక్క చేతుల నుంచి జారుతున్నటువంటి ఆ పద్మరాగా ఇది అంటే ఆమె చేతులు పద్మరాగాల్లాగా అంటే పద్మాల్లాగా మెరుస్తూ ఉన్నాయి కాబట్టి అవి కూడా ముత్యాల తరంబరాలు అంటాం. నేను ముత్యాలు అంటున్నా, డాక్టర్ గారి సతీమణి ముత్యాన్ని అందిస్తున్నారు అక్కడ. అంటే సమయజ్ఞత అంటే ఇది డాక్టర్ వంశీకృష్ణ గారి యొక్క సతీమణి వాటిని అందిస్తూ ఉన్నారు. వారు డాక్టర్ గానే అందరి మనసులలో హృదయాల విధాల్లో నిక్షిప్తమై ఉంటారు కాబట్టి అది అంటున్నాం. జానక్యాగమనామలాంజలి రాఘవమస్తకేన విరసన్ముంద ప్రసూనాయిత అంటే రాఘవుని యొక్క అంటే రాముని యొక్క తల మీద పడుతుంటే అవన్నీ కూడా బొడ్డుమల్లెలాగా అంటే మధ్యలో ఏ విధంగా తెల్లగా ఉంటాయో ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయంట. అంటే స్రష్టాస్య మనకాయక అంతే కనుక మళ్ళీ చక్కగా శ్యామల వర్ణం రాముడిని నీలమేఘ శ్యాముడు అంటారు. అంటే నీలమేఘముల వంటి రంగు కలిగిన వాడు నల్లగా ఉన్నారు అంటారు. కానీ నల్లగా ఉన్నా కూడా అందంగా ఉంటారు చాలా మంది. అక్కడ వర్ణం ముఖ్యం కాదు. ఆ విధంగా ఆ యొక్క సీతారాముడు అయ్యా అమ్మా ఎంతటి అదృష్టవంతురాలమ్మా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ రాఘవుని యొక్క పాణిగ్రహణం అంటే వివాహం చేయబట్టుకోవడం అనేది పాణిగ్రహణం.